సమాజంలో ఒక సామెత ఉండేది, చెమట చుక్కకి ఓటమి లేదు అని. చాలా కావ్యాత్మకంగా ఉండేది. కానీ ఈ రోజు పరిస్థితి ఉంటే శ్రమికులకి బ్రతికే పరిస్థితి లేదు. నేను వీధి నాటకాలు చేసేటప్పుడు ఒక ధన్వంతరి చికిత్స అని ఒక నాటకం వేసేవాడిని. అందులో అంటే దేవతలు వీళ్ళందరూ పైన ఒక ఔతణ కూటం ఏర్పాటైంది. అక్కడ ఎందుకు కూర్చొని భోజనం చేయాలి అందుకంటే భూమి నుంచి ఒక రోదన, ఒక ఆవేదన, ఒక ఏడుపు వినిపిస్తోంది. నారదుడిని పిలిపించారు, ఏంటి చూడవయ్యా, ఎందుకు ఏడుస్తున్నాడు ఆ మనిషి, తినలేకపోతున్నాను అంటే, లేదు సార్ ఏదో బరువు ఆడు గుండె మీద ఉంది అందుకే ఏడుస్తున్నాడు. అయితే మంచి డాక్టర్కి చూపించాలి కదా అంటే నారదుడు వచ్చి ప్రపంచంలో ఉన్న అన్ని డాక్టర్ని వైద్యులను తీసుకుని ఆ కార్మికుడు, ఆ రైతుడు, వీడి గుండె మీద ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు కూర్చున్నాయి, ఆ బరువుని మోయలేక ఏడుస్తున్నాడు, దాన్ని తొలగించాలి అన్నారు.